వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, రూట్ వర్డ్స్లో నెక్స్ట్ లెక్చర్. సో ఇవాళ మనం తెలుసుకోబోయేటటువంటి రూట్ వర్డ్ ఏంటి అంటే ఏబీ నాన్న. ఏబీ ఆర్ ఎల్స్ ఏబిఎస్ అంటే స్టార్టింగ్ యొక్క వర్డ్లో ఏబీ కానీ ఏబిఎస్ కానీ కనిపెడతాయి అంటే దిస్ షుడ్ బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్రిఫిక్స్. అలా కనుక ఉంటే దాని మీనింగ్ ఏంటంటే అవే ఫ్రమ్ అని అర్థం వస్తుంది. అవే ఫ్రమ్, రైట్? సో ద ఫస్ట్ వర్డ్ దట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ అబ్డక్ట్. అబ్డక్ట్లో మనకి ఇక్కడ ఏబీ అని కనిపిస్తుంది, అవునా? ఏబీ అంటే అవే ఫ్రమ్ కదా. మరి ఇక్కడ డక్ట్ అని కనిపిస్తుంది కదా, దీనికి ఒక రూట్ వర్డ్ ఉంది నాన్న. డక్ట్ అంటే ఏంటి అంటే టు క్యారీ. ఓకే, టు క్యారీ ఆఫ్. ఏబీ అంటే అవే ఫ్రమ్ అని ఒక అర్థం వస్తుంది, లేదా ఓఎఫ్ఎఫ్ అని కూడా ఒక అనొచ్చు మనం. సో టు క్యారీ ఆఫ్ ఆర్ టు టేక్ అవే. టు క్యారీ అవే అంటే ఏంటి అంటే అపహరణ అని వస్తుంది అనమాట తెలుగులో అర్థం. దాని అర్థం ఏంటంటే టు టేక్ బై ఫోర్స్, అంటే ఎదుటి వాళ్ళ అనుమతి లేకుండా ఒక వస్తువును అపహరించుకోవడం. అటువంటి సందర్భాల్లో అబ్డక్ట్ అనే పదాన్ని వాడతాం అనమాట, రైట్? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటంటే అబార్. అబార్ అంటే ఏంటి అంటే అసహించుకోవడం, లేదా టు హేట్ ఆర్ టు డిటెస్ట్. ఒక పనిని కానీ ఒక వ్యక్తిని కానీ అసహించుకుంటున్నాం అనుకోండి, ఐ అబార్ ఇట్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏబీ అంటే కూడా మళ్ళీ అవే ఆర్ ఆఫ్. ఇక్కడ మరి హెచ్ఓఆర్ కనిపిస్తుంది కదా, దీనికి ఒక రూట్ వర్డ్ ఉంది. హెచ్ఓఆర్ అంటే ఏంటి అంటే బౌండరీ, రైట్? హెచ్ఓఆర్ అంటే బౌండరీ. అంటే ఒక వ్యక్తి తన బౌండరీస్కి దూరంగా జరిగిపోయాడు అనుకోండి, అవే ఫ్రమ్, తన బౌండరీస్లో లేకుండా, తన లిమిట్స్లో లేకుండా హద్దు దాటిపోవడం అంటాం కదా. అలా హద్దు దాటిపోయిన వ్యక్తిని చూస్తే మనకి జనరల్గా ఏమనిపిస్తుంది? అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది, అవునా కదా? సో అబార్ అంటే ఏంటి? అసహించుకోవడం, టు హేట్ ఆర్ టు డిటెస్ట్, రైట్? నెక్స్ట్ అబాలిష్. ఇది మనందరికీ తెలిసిందే, దీనికి ప్రత్యేకంగా రూట్ వర్డ్ మనం చెప్పుకోకర్లేదు, చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన పదమే. అబాలిష్ చేయడం అంటే ఏంటంటే రూపుమాపడం లేదా రద్దు చేయడం, కొట్టివేయడం. సో టు పుట్ అన్ ఎండ్ ఆర్ టు డూ అవే విత్, ఈ అర్థాలు వస్తాయన్నమాట. జనరల్గా ఇక్కడ ఏబీ అని కనిపిస్తుంది కదా నాన్న, ఏబీ అంటే అవే ఫ్రమ్ ఆర్ ఆఫ్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓల్డ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో అబాలిర్ అనే పదం ఉంది నాన్న. అబాలిర్, దీన్ని వీళ్ళు తర్వాత ఎలా రాసేవారంటే అబాలీర్ అని రాసేవారు అనమాట. దీని అర్థం ఏంటి అంటే డెస్ట్రాయ్ అని అర్థం. ఫ్రెంచ్లో అబాలీర్ అంటే డెస్ట్రాయ్ అని అర్థం అనమాట. అంటే నాశనము చేయి, రూపుమాపు, రద్దు చేయి అని అర్థం వస్తుంది. ఈ వర్డ్ని ఈ ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకొచ్చారనమాట, ఇంగ్లీష్ వర్డ్ని, రైట్? తర్వాత అబ్స్ట్రాక్ట్. సో చివర్లో యాక్ట్ ఉందనుకోండి, మనం ఏం చెప్పుకున్నాం? టు లీడ్ అని చెప్పుకున్నాం, అవునా కదా? ఇది ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను. ఏబీ అంటే ఏంటన్నా? నథింగ్ బట్ అవే ఫ్రమ్. టు లీడ్ అవే ఫ్రమ్ వాట్ అంటే ఏంటి అంటే అవే ఫ్రమ్ మెటీరియలిస్టిక్ రియాలిటీ. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఉందని మనకు ఎలా తెలుస్తుంది? మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి, అవునా? చూడటం, వినడం, రుచి చూడడం, స్పర్శ చేయడం, ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, అవునా కదా? సో ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏంటి అంటే స్మెల్ చూడడం అనేది కూడా ఒకటి. అయితే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలియలేదనుకోండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. అటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అంట. మనం నౌన్స్లో కూడా చూసాం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిజం ఉంది, హీరోయిజం కనిపించదు, హీరో కనిపిస్తాడు, అవునా? అంటే హీరోయిజం ఉన్న వ్యక్తి కనిపిస్తాడు కానీ హీరోయిజం కనిపించదు, రైట్? అలాగే ఎనర్జెటిక్ ఉంది, ఎనర్జెటిక్ పర్సన్ కనిపిస్తాడు కానీ అతనిలో ఉన్న ఎనర్జీ కనిపించదు, కంటికి కనిపించదు, అవునా? అంటే అబ్స్ట్రాక్ట్ అంటే అవే ఫ్రమ్ మెటీరియలిస్టిక్ రియాలిటీ అనమాట. అది ఒక మెటీరియల్ కాదు, ఎనర్జీ ఈజ్ నాట్ ఎ మెటీరియల్, హీరోయిజం ఈజ్ నాట్ ఎ మెటీరియల్, అవునా కదా? బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ హిమ్, అవునా? సో అటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ అంటారు. టు లీడ్ అవే ఫ్రమ్ అంటే పరిగ్రహించు అని అర్థం వస్తుంది తెలుగులో, అవే ఫ్రమ్ మెటీరియలిస్టిక్ రియాలిటీ, రైట్? నెక్స్ట్ ఆబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఏబీ అంటే తెలిసిపోతుంది మనకి అవే ఫ్రమ్ అని. ఇక్కడ మరి జెక్ట్ అనే పదం కనిపిస్తుంది. జెక్ట్కి ఒక రూట్ వర్డ్ ఉంది, జేఈసీటీకి. ఏంటి అంటే టు త్రో డౌన్. ఓకే, టు త్రో డౌన్ అంటే కింద స్థాయికి తోసివేయబడింది, కింద స్థాయికి పడిపోవడం అనమాట. త్రో డౌన్, కిందకి పడిపోవడం. కిందకి పడిపోవడం అంటే ఏంటంటే ఒక దయనీయమైన స్థితిలో ఉన్నాడనమాట. అబ్జెక్ట్ అంటే ఏంటంటే అవే ఫ్రమ్ ఎనీ హోప్, ఇంకా ఆశలే లేవు, ఇంకా అయిపోయింది వాడి పని, అటువంటి స్థితిలో ఉన్నాడనమాట. ఒక దయనీయమైనటువంటి స్థితి, అవే ఫ్రమ్ ఎనీ హోప్. సో ఈ 5 చూడండి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే నాన్న, తర్వాత చూద్దాం. 6th వన్, అబ్నార్మల్ అని కనిపిస్తుంది. మనం అబ్నార్మల్ అంటే ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే. నార్మల్ అంటే సాధారణంగా ఉండడం, మామూలుగా ఉండడం. అబ్నార్మల్ అంటే అసాధారణంగా ఉండడం కదా. సో డీవియేటింగ్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్. ఇక్కడ రూట్ వర్డ్ ఎలా ఆలోచిస్తాము అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏబీ ఫ్రంట్లో ఉందనుకోండి, అవే ఫ్రమ్ ఆర్ ఆఫ్ అని అర్థం, ఓఎఫ్ఎఫ్, ఆఫ్ అని అర్థం. చివర్లో ఏఎల్ ఉందనుకోండి, సిన్స్ ఫ్రమ్ అని అర్థం, అంటే ముందు నుంచి కూడా, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ నార్మ్ అని రూట్ వర్డ్ కనిపిస్తుంది. నార్మ్ అంటే ఏంటి అంటే రూల్ అన్నమాట, రూల్ ఆర్ ప్యాటర్న్. ఓకే,
రూల్ ఆర్ ప్యాటర్న్ అని అంటాం అనమాట. అంటే కొన్ని రూల్స్ని ముందు నుంచి కూడా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వకుండా వాడికి నచ్చినట్టు ఉంటున్నాడు. హీఈస్ అవే ఫ్రమ్ రూల్స్, అంటే వాడు అసాధారణంగా ఉంటాడు అనమాట. హీఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద పాత్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ పాత్, రైట్? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. లెట్ us see the next one. సో ఏంటంటే అబ్డికేట్ అని ఉంది. అబ్డికేట్ అంటే ఇక్కడ ఏబి అంటే మనకు తెలుసు అవే ఫ్రమ్ అని, ఇక్కడ డికేట్ అని కనిపిస్తుంది. ఈ డికేట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డికేర్ అనే పదం నుంచి వచ్చింది నాన్న, దీని నుంచి వచ్చింది. సో ఈ డికేర్ అంటే ఏంటి అంటే అబ్డికేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే పదవీ విరమణ లేదా త్యజించు ఆర్ రెనౌన్స్ అని అర్థం చెప్పుకోవచ్చు. డికేర్ అంటే ఏంటి అంటే టు ప్రొక్లెయిమ్ అనమాట. ప్రొక్లెయిమ్ అంటే అర్థం ఏంటి అంటే ప్రకటించటం, రైట్? సో ప్రకటించు, ఏమని ప్రకటిస్తున్నాడు అంటే చూడండి, టు ప్రొక్లైమ్ అంటే డికేర్ అంటే ప్రకటించడం. ఏమని ప్రకటిస్తున్నాడు? అవే ఫ్రమ్, దూరంగా వెళ్ళిపోతున్నానని ప్రకటిస్తున్నాడు అనమాట. ఏమని? అబ్డికేట్ అంటే పదవీ విరమణ చేయడం, అంటే తను రాజీనామా చేయడం లేదు, పదవీ విరమణ చేస్తున్నాడు. అంటే ఏంటి అంటే త్యజిస్తున్నాడు అనమాట. రెలింక్విషింగ్ ద థ్రోన్ అంటారు కదా. కింగ్ ఏం చేస్తాడంటే తనకు ఒక వయసు వచ్చేసిన తర్వాత తన కొడుక్కి ఈ రాజ్యం ఇచ్చేస్తాడు. హీస్ రినౌన్సింగ్, అర్థమైందా? ఈజ్ అబ్డికేటింగ్ ద థ్రోన్, రైట్? అంటే డికేర్ అంటే అర్థం ఏంటి అంటే ప్రకటించడం. ఏమని ప్రకటిస్తున్నాడు అంటే అవే ఫ్రమ్, ఎక్కడి నుంచి? తను ఉన్న ప్లేస్ నుంచి దూరంగా జరిగిపోయి వేరే వాళ్ళకి ఆ పదవిని ఇస్తున్నాడు అనమాట, రైట్? పదవీ విరమణ అనొచ్చు, త్యజించు అనొచ్చు, రెనౌన్స్ అనొచ్చు అనమాట, ఆర్ రెలింక్విష్ అని కూడా అనొచ్చు, రైట్? నెక్స్ట్ అబ్స్టినెన్స్. అబ్స్టినెన్స్ అంటే ఏంటి అంటే సంయమనము పాటించుట, సంయమనం అని అంటాం, లేదా గివింగ్ అప్ ఏ హ్యాబిట్ ఆర్ ఏ లైఫ్ స్టైల్. అంటే ఉన్న ఒక హ్యాబిట్ని మార్చుకుని వేరే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనమాట. ఎట్లా అంటే చూడండి, చివర్లో సిఈ కనిపించింది అనుకోండి సఫిక్స్లో, దాని అర్థం ఏంటంటే ద హోల్ వర్డ్ ఈజ్ టెల్లింగ్ అబౌట్ ఏ క్వాలిటీ. సఫిక్స్లో సిఈ ఉందంటే ఆ వర్డ్ మొత్తం ఒక క్వాలిటీని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎటువంటి క్వాలిటీ అంటే అవే ఫ్రమ్, అంటే ఉన్న అలవాటుని మార్చుకుని, అంటే ఏవైతే తనకు హాని కలిగిస్తున్నాయి, సపోజ్ అతిగా భోంచేయడం అనే హ్యాబిట్ ఉందనుకోండి, దానివల్ల వాడికి కొంత ప్రమాదం అనేది జరుగుతుంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే తన లైఫ్ స్టైల్ని మార్చుకుని ఒక సంయమనాన్ని తీసుకుంటున్నాడు అనమాట, తినే ఫుడ్ ప్రకారం, రైట్? అబ్స్టినెన్స్ అంటే సంయమనం పాటించడం. చివరిలో సిఈ ఉంటే కనుక అది ఒక క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? తర్వాత అబ్నిగేట్. ఇక్కడ అబ్నిగేట్ అంటే మనం ఏబి అంటే మనకు తెలుసు ఏమన్నానా అవే ఫ్రమ్ అని, అండ్ ఏటీ ఉందనుకోండి చివర్లో ఏటీ అంటే కాజ్ ఆర్ మేక్ అని అర్థం, కాజ్ ఆర్ మేక్, రైట్? అయితే ఇక్కడ ఎన్ఈజీ అని కనబడుతుంది. ఎన్ఈజీ అంటే ఏంటి అంటే టు డినై ఆర్ టు సే నో, అంటే నో అని చెప్పడం అనమాట, టు సే నో. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే అబ్నిగేట్ అంటే అవే ఫ్రమ్, టు సే నో, కాజ్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఒక ఆన్ ద హోల్గా ఎలా చెప్పచ్చు అంటే సపోజ్ ఒక వ్యక్తికి మనం ఒక ఆపర్చునిటీ ఇచ్చామనుకోండి, వాడు నాకు వద్దు అని చెప్తున్నాడు అనమాట. హీఈస్ జస్ట్ రిజెక్టింగ్ ద ఆపర్చునిటీ, రైట్? లేదా హీఈస్ రెఫ్యూజింగ్, అంతేనా? అర్థమైందా? అతనికి ఒక ఛాన్స్ మనం ఇచ్చినప్పుడు అతను రెఫ్యూజ్ చేస్తున్నాడు, నాకు వద్దు అంటున్నాడు, రైట్? సో అబ్నిగేట్ అంటే ఏంటంటే తనకు తాను వదులుకోవడం, రైట్ నాన్న? ఇక్కడ చాలామంది అబ్డిగేట్కి అబ్నోగేట్ రెండు సినోనిమ్స్ అనుకుంటారు, కానీ ఈ రెండింటికి ఉన్న చిన్న తేడా ఏంటి అంటే 90% సినోనిమ్స్ అవ్వచ్చు, కానీ ఏంటంటే చిన్న తేడా ఉంది. అబ్డిగేట్ అనుకోండి, వాడు తనంత తాను చేయట్లేదు, పదవీ విరమణ అనేది తనంత తాను రినౌన్స్ అవ్వట్లేదు, తన వర్క్ అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట ఛాన్స్. ఇక్కడ అలా కాదు, తనంత తానే ఇష్టం లేక వదులుకుంటున్నాడు అనమాట, రైట్? అది ఒక చిన్న డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి కూడా, రైట్? నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ఈజీ రూట్ వర్డ్ ఏంటంటే టు సే నో, నాకు వద్దు అని చెప్పడం అనమాట. ఏటి అంటే ఒక కాజ్ ఉంది, వాడికి ఏం చేయాలనుకుంటున్నాడు, మేక్ అంటే చేయాలనుకున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, నాకు వద్దు అని చెప్పాలనుకుంటున్నాడు, రైట్? నెక్స్ట్ అబ్స్ట్రూస్. ఇక్కడ చూడండి, అబ్స్ట్రూస్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏబిఎస్ కనిపిస్తుంది. ఏబిఎస్ అంటే అర్థం ఏంటన్నా ఏబి అన్న ఏబిఎస్ అన్న అవే ఫ్రమ్ ఆర్ ఆఫ్, రైట్? ఇక్కడ మనకి టిఆర్యుఎస్ కనిపిస్తుంది. టిఆర్యుఎస్ అంటే అర్థం ఏంటంటే థ్రస్ట్ అని అర్థం. థ్రస్ట్ అంటే ఏంటి అంటే పుష్ చేయడం, లోపలికి పుష్ చేయడం అనమాట. అంటే ఒక వస్తువుని లోపలికి పుష్ చేయడం, అది బయటికి కనిపించకుండా బాగా లోపలికి పుష్ చేస్తాం అనుకోండి, దాన్ని థ్రస్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అబ్స్ట్రూస్ అంటే కఠినమైన లేదా మర్మమైన లేదా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే ఒక ప్రశ్న ఉందనుకోండి, దానిలో చాలా మర్మం దాగి ఉంది అని అంటాం. అంటే ఏంటి మర్మము అంటే ఏంటి అంటే తెలుసుకోవలసినటువంటి ఒక విషయము అందులో నిక్షిప్తం చేసి ఉంచారు. పైకి మాత్రం ఒక మామూలు ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ ఆన్సర్ చాలా డెప్త్గా ఉందన్నమాట, రైట్? అలా చెప్తాం మర్మమైన లేదంటే కఠినమైన, మనం సాల్వ్ చేయలేని విధంగా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
సో ట్రస్ట్ అంటే లోపల ఉన్న దాని అంతరార్థాన్ని లోపల దాచి ఉంచాడనమాట, పుష్ చేశాడు లోపలికి, డిఫరెంట్గా ఫ్రేమ్ చేశాడు అనమాట క్వశ్చన్ని. సో అబ్స్ట్రూజ్ అంటే అర్థం అది, రైట్ ఫ్రెండ్స్. సో ద క్వశ్చన్ ఈజ్ సో అబ్స్ట్రూజ్ దట్ ఐ వాజ్ అన్ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఈ విధంగా మనం సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈ 10 words చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవే ఫ్రమ్ ఏబిఎస్ కానీ ఏబీ కానీ కనబడినా దీనిలో కూడా కొన్ని మనం చూసాము. అయితే ఇక్కడ డిఐసి అని కనిపిస్తుంది కదా అబ్డికేట్లో. డిఐసి అంటే కూడా మనకి అర్థం చెప్పుకోవచ్చు, టు సే ఆర్ టు టెల్, రైట్. ఇక్కడ డికేర్ అన్న పదం నుంచి వచ్చింది ఈ అబ్డికేట్ అన్నది. కానీ డిఐసి అంటే ఒక రూట్ వర్డ్ ఉంది, దాని రూట్ వర్డ్ ఏంటంటే టు సే. ఇది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ.